బ్రేకింగ్ న్యూస్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ను చంపటానికి వేసిన మరో కుట్రను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు భగ్నం చేశారు. గతంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ను చంపడానికి క్రూక్ ప్రయత్నం చేసినప్పుడు ట్రంప్ కుడి చెవిని తాకుకుంటూ ఒక బుల్లెట్ వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇప్పుడు మరోసారి ట్రంప్పై కుట్ర జరిగింది. డొనాల్డ్ ట్రంప్కు సమీపంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లో గోల్ఫ్ కోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా తుపాకీతో అక్కడ ఒక వ్యక్తి సంచరిస్తున్నాడు. తుపాకీతో ఒక వ్యక్తి సంచరిస్తున్న విషయాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గమనించారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్న ఈ తుపాకీయే AK-47ని సంబంధించిన తుపాకీ అది. ఆ తుపాకీతో అక్కడ ఒక వ్యక్తి సంచరించడాన్ని గమనించారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడంతో ఆ వ్యక్తి ఆ తుపాకీని అక్కడ వదిలి ఒక SUV కార్లో అతను పారిపోవడం మొదలుపెట్టాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంబడించి మరి ఆ వ్యక్తిని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వెంటనే ట్రంప్ను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని గోల్ఫ్ ఆడుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో గోల్ఫ్ కోర్టును కూడా అధికారులు మూసివేశారు. ఘటనా స్థలిలో AK-47 తరహా ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్న ఈ తుపాకీయే ట్రంప్ను చంపటానికి ఒక వ్యక్తి తీసుకొచ్చిన తుపాకీ. ఇది AK-47 తరహా తుపాకీ అని చెబుతూ ఉన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని గోల్ఫ్ ఆడటానికి ట్రంప్ వచ్చాడు. తరచుగా గోల్ఫ్ ఆడటం ట్రంప్కు అలవాటు. ఈ నేపథ్యంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా ఒక వ్యక్తి తుపాకీతో సంచరిస్తున్న విషయాన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గమనించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టుపక్కల కొన్ని మీటర్ల దూరంలో చీమ చిటుక్కుమన్న వాళ్ళు పసిగట్టే విధంగా ఉంటారు. ఆల్రెడీ ట్రంప్పై గతంలో కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ భద్రతను కూడా పెంచారు. మరింత అలర్ట్గా ఉన్నారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు. ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా ఆ దగ్గర సమీపంలోని AK-47 తరహా గన్తో ఒక వ్యక్తి సంచరిస్తున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే అలర్ట్ అయ్యారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అలర్ట్ అయ్యారు అనే విషయాన్ని గమనించి ఆ వ్యక్తి పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు కూడా జరిపారు సదరు వ్యక్తిపై. కానీ ఆ కాల్పులను తప్పించుకొని ఒక SUV వాహనంలో పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తిని వెంబడించి మరి ప్రస్తుతం పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ట్రంప్ అభిమానులను ఉద్దేశించి ఒక మెయిల్ కూడా చేశారు. నేను క్షేమంగా ఉన్నా, నన్నెవరూ ఆపలేరు అంటూ ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. కాల్పుల ఘటనపై కమలా హ్యారిస్ కూడా స్పందించారు. అమెరికాలో హింసకు తావు లేదు అని చెబుతున్నారు. ఘటనలో ట్రంప్ క్షేమంగా ఉన్నారు అని కమలా హ్యారిస్ చెప్తున్నారు. కాల్పుల విషయాన్ని బైడెన్ దృష్టికి తీసుకువెళ్లాను అని కమలా హ్యారిస్ అన్నారు. ఈ ఏడాది జూలైలో ట్రంప్పై ఒక యువకుడు మాథ్యూ క్రూక్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో ట్రంప్ కుడి చెవి పై భాగం నుంచి దూసుకు వెళ్ళింది. ట్రంప్ అక్కడ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా మాథ్యూ క్రూక్ కాల్పులు జరపడంతో ట్రంప్ కుడి చెవి పైనుంచి దూసుకు వెళ్ళింది. చిన్నపాటి గాయమైంది. వెంట్రుక భాషలో ట్రంప్ పెద్ద ప్రమాదం నుంచి, ప్రాణాపాయం నుంచి ఆ రోజు తప్పించుకున్నారు. ఫైట్ అంటూ ఆ రోజు నినాదాలు చేస్తూ వెళ్ళారు. అప్పటి నుంచి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ఎక్కడ పర్యటనకు వెళ్ళా మరింత అలర్ట్గా ఉండటం మొదలుపెట్టారు. ఇప్పుడు ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా ఒక వ్యక్తి AK-47తో సంచరిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకుని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అలర్ట్ అయి కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి పారిపోయాడు. పారిపోతున్న వ్యక్తిని వెంబడించి మరి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల అదుపులో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? వరుసగా ట్రంప్ను టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతూ ఉండటంపై వీటి వెనుక ఎవరి హస్తం ఉంది అనేది తేల్చడానికి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రాణాలతో ఆ వ్యక్తి ఉన్నాడు. గతంలో మాథ్యూ క్రూక్ కాల్పులు జరిపిన వెంటనే తిరిగి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరపడంతో మాథ్యూ క్రూక్ చనిపోయాడు. కానీ ఇప్పుడు కాల్పులు జరపడానికి AK-47 తరహా గన్ని తీసుకొచ్చిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ప్రాణాలతో పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ట్రంప్ ట్వీట్ కూడా కమలా హ్యారిస్ చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. అమెరికాలో హింసకు తావు లేదు. ఈ విషయాన్ని అధ్యక్షుడు బైడెన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాను అని చెప్తూ ఉన్నారు. కానీ మాజీ అధ్యక్షుడు ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న వ్యక్తిపై ఈ విధమైనటువంటి దాడులకు ప్లాన్స్ జరుగుతూ ఉండడంపై మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.